11వ అధ్యాయములో 1260 దినముల కాల పరిధిని చూసాం. అనగా 3.5 సంవత్సరాలు లేదా 42 నెలలు. 11వ అధ్యాయములో మొదటి అర్ధవారంలో జరిగే సన్నివేశాలు. 12వ అధ్యాయములో మరొక కాల పరిధి కనబడుతుంది. 1260 దినములు అంటే ఆ మొదటి అర్ధవారానికి సంబంధించినది కాదు ఇది. ఈ సంఘటనలు మరలా ఆ మొదటి అర్ధవారంలో జరిగినవి కాదు, 2వ అర్ధవారంలో జరగబోయేవి. యోహాను భక్తునికి మరొక దర్శనం కనబడుతుంది. ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీని గుర్తించడానికి కొన్ని ఆధారాలు అక్కడ కనబడుతున్నాయి. ఒక్కొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటి ఆధారం ఏంటి అని అంటే, ఆమె సూర్యుని ధరించుకొని చంద్రుని మీద నిలిచి ఉంది. ఆమె శిరస్సు మీద ఒక కిరీటం ఉంది. ఆ కిరీటానికి 12 నక్షత్రాలు ఉన్నాయి. ఆమె ఒక గర్భిణీ స్త్రీ అయి ప్రసవ వేదన పడుచు కేకలు వేయుచున్నది. అంతటా ఒక మహాఘట సర్పము, ఎర్రని మహాఘట సర్పము అనగా సాతాను 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఇద్దరు కనబడుతున్నారు. ఒక స్త్రీ కనబడుతుంది, పక్కన ఒక ఆది మహాఘట సర్పము కనబడుతుంది. ఈ స్త్రీ గర్భిణి అయి ఉంది. ఒక మగ శిశువుని ఆమె కన్నది. 4వ వచనం, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఈ ఘట సర్పము ఎదురు చూస్తూ ఉందట. ఆమె డెలివరీ కాగానే ఆ పుట్టిన బిడ్డని వెంటనే చంపేసేయాలి, ఆ పుట్టిన బిడ్డను చంపాలన్న ఆలోచన ఘట సర్పాన్ని కలిగి ఉంది. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆ శిశువుకి ఒక ప్రత్యేకత ఉంది. లోకంలో ఉన్న ప్రజలందరినీ ఇనుపదండముతో ఏలువాడు. ఆ శిశువుని చంపేయాలని ఘట సర్పము కాచుకొని ఉంది. ఈ దృశ్యాలన్నీ ఏంటి, దీంట్లో మనం ఏం అర్థం చేసుకోవాలి? ఓకే, ఈ స్త్రీ ఎవరు అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశంలో కనిపించు ఈమె ఎవరు అని ఒక పాట ఉంది. ఆ పాటలోని అర్థాన్ని ఒకసారి మనం పరిశోధన చేయాలి. దీని గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందరూ అనుకునేవి చెప్పేస్తాను, దాంట్లో ఏది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో అది నాకు చెప్పాలి. ఒక అభిప్రాయం ఏంటంటే, ఆ కననై ఉన్న ఆ కుమారుడు, జన్మించబోయే ఆ కుమారుడు యేసు ప్రభు అని ఒకరు అంటారు. ఒక రకమైన బోధ. ఆయన యేసు ప్రభు అయితే ఆయనను కన్నది ఎవరు? ఏ స్త్రీ? మరియా. ఆ స్త్రీ ఎవరో కాదు, మరియా. ఆ మరియకు జన్మించిన కుమారుడు యేసుక్రీస్తు. ఆ యేసు ప్రభుని చంపాలనుకునే ఆది మహాఘట సర్పం ప్రయత్నం చేసింది అని అదొక వివరణ. 2వ వివరణ ఏంటంటే, లేదు ఆ స్త్రీ సంఘమే. మరి ఆ స్త్రీ సంఘం అయితే ఆ స్త్రీ కనిన కుమారుడు ఎవరు అంటే, ఆ కుమారుడే జ్యేష్ఠుల సంఘము. ఆ కుమారుడే జయించు వారి గుంపుని, దేవుడు అనుగ్రహించిన ఆ గుంపుని ఆ కుమారుడుగా వివరిస్తారు. సో ఒక వివరణ అది. ఫస్ట్ వివరణ ఏంటి? మరియా యేసుక్రీస్తు అన్నారు. ఇంకొక వివరణ ఏంటి? సంఘము, ఆ సంఘంలో నుండి వచ్చిన జ్యేష్ఠుల సంఘం అనగా జయించిన గుంపు ఒకటి. ఈ ఆది మహాఘట సర్పం ఎవరిని చంపాలని ప్రయత్నం చేసింది? ఆ కుమారుని చంపాలనుకుంది. కానీ ఆ కుమారుడు ఎవరు? ఆ కుమారుడు అంటే, ఆ కుమారుడు ఇనుపదండముతో జనములను ఏలబోవాడు అని. దాని జ్యేష్ఠుల సంఘము లేదా జయించు వారి గుంపు అని ఆ పాటలో భావం రాయబడింది. అలా రాయడానికి బహుశా ఇంకొక వచనం కూడా ఆధారమై ఉంటుంది. ఏంటంటే, ఒక్కసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26-27 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26-27 వచనాలు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్రల వలె పగలగొట్టబడుదురు. అతడు ఇనుపదండముతో వారిని ఏలును అంటే, అతడు అంటే ఎవరు?
జయించువానికి దేవుడిచ్చే గొప్ప భాగ్యం అక్కడ ఇవ్వబడింది. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించువానికి నేను అధికారాన్ని ఇస్తాను, ఇనుప దండముతో అతడు జనులను ఏలును. అంటే ఇప్పుడు ఆ కుమారుడు ఏం చేయబోతున్నాడు అని ప్రవచనం చెప్పబడింది ప్రకటన గ్రంథంలో. అతడు జనులను ఇనుప దండముతో ఏలుబోయేవాడు అని. అసలు ఇనుప దండంతో ఏలువాడు ఎవరు? ఇక్కడ రాయబడిన 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం ప్రకారం జయించువాడు. జయించువానికి రాజదండం ఇవ్వబడుతుంది, ఇనుప దండం ఇవ్వబడుతుంది, అధికారం ఇవ్వబడుతుంది. వారు కుమారు వాని పాత్ర వల్ల పగలగొట్టబడతారు. అంటే ఈ జయించువారు పరిపాలన చేస్తారు. సో ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు ఆ కుమారుడు ఎవరనే వివరణ ఇచ్చారు? సంఘములో నుండే ప్రత్యేకించబడిన జ్యేష్ఠుల సంఘము, జయించు సంఘము, జయించు ఒక గుంపు ఉంది, ఆ గుంపే ఆ కుమారుడు అని ఆ పాట యొక్క వివరణ. సరే, మొదటి వివరణ కరెక్టా, రెండవ వివరణ కరెక్టా? మొదటి వివరణనేమో మరియా, యేసుక్రీస్తు. రెండవ వివరణ సంఘము, సంఘములో నుండి ఉద్భవించిన జ్యేష్ఠుల సంఘము లేదా జ్యేష్ఠ కుమారుడుగా ప్రతిష్ఠింపబడిన ఒక సమూహము, జయించే గుంపు ఒకటి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? రెండు పొరపాటు అభిప్రాయాలే. ఎందుకు పొరపాటు అభిప్రాయాలు అంటున్నాను వినండి దయచేసి. జ్యేష్ఠుల సంఘము అని అన్నాం అనుకోండి, ఈ ఘట సర్పము దాన్ని చంపాలనుకుంది, కానీ చంపేలోపు ఏమైపోయింది? అది ఆ శిశువు పైకి ఎత్తబడ్డాడు. ఎత్తబడిన తర్వాత విడవబడింది ఎవరు? ఆ స్త్రీ విడవబడిందా లేదా? ఒకసారి మళ్ళీ చదువుదాం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 5వ వచనం. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఓకే, శిశువు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ఇప్పుడు జ్యేష్ఠుల సంఘం ఎత్తబడింది, మరి మిగిలింది ఎవరు? మహిమ కలిగిన సంఘము విడవబడుతుందా? ఆ స్త్రీ మహిమ గల సంఘము అని అనుకుంటే మహిమ గల సంఘం విడిచిపెట్టబడుతుందా? వాళ్ళు దానికి ఏం వివరణ ఇస్తారంటే, లేదు అది మహిమ కలిగిన సంఘమే, కానీ సెకండ్ కేటగిరీ. ఫస్ట్ జ్యేష్ఠుల సంఘం ఎత్తబడుతుంది, తర్వాత మిగిలిపోయిన వాళ్ళు శ్రమల గుండా వస్తారు. ఆ శ్రమలలో రక్షింపబడిన గుంపు ఒకటి ఉంటుంది. ఓహో, అంటే ఇప్పటి వరకు వీళ్ళు పరిపూర్ణులు కాలేదు, పరిపూర్ణులు కాని వారిలో నుండి పరిపూర్ణమైన సంఘం వస్తుందా? ఇప్పుడు ఆ స్త్రీయే పరిపూర్ణురాలు కాదనుకోండి, ఆ పరిపూర్ణురాలు కానీ ఆ స్త్రీలో నుండి పరిపూర్ణమైన సంఘం వస్తుందా? ఆ స్త్రీకి జన్మించిన కుమారుడు జ్యేష్ఠుడు, జయించువాడు అని అంటే మరి ఆ స్త్రీ ఆయనకంటే యోగ్యురాలై ఉండాలా? ఒకవేళ సంఘమే పోల్చుకుంటే. ఓకే, ఆ స్త్రీని సంఘముతో పోల్చుకుంటే, అది కూడా మహిమగల సంఘంగా పోలిస్తే ఆ సంఘము విడవబడడానికి వీలు లేదు. 3.5 సంవత్సరాలు అరణ్యములో తలదాచుకోవడానికి ఆమె పంపబడుతుంది. 3.5 సంవత్సరాలు ఇక్కడే ఉండాలి. ఒకవేళ మీరు సంఘమే అనుకున్నా మరి ఆ సంఘం ఎక్కడ ఉండాలి? అంటే ఒక గుంపు వెళ్ళిపోవాలి ఫస్ట్, ఇంకొక గుంపు భూమి మీద ఉండాలి. అది ఎంతవరకు సమంజసంగా ఉంది? మొదటి అర్థం ఏంటి? మరియా, యేసుక్రీస్తు అన్నారు. యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆయన ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరియా ఉందా? ఇంకా ఉందా? ఉన్నది. ఎన్ని సంవత్సరాలు ఆమె అరణ్యంలో తలదాచబడాలి? మరి ఇవన్నీ జరిగాయా ఆ సంఘటనలు? అది మరియకు, యేసు ప్రభుకు సంబంధించినది కాదు, అది సంఘమునకు జ్యేష్ఠులకు సంబంధించినది కాదు. మరి దేనికి, అది దేని గురించి రాయబడింది అని అంటే, ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని మనం గుర్తించడానికి రాయబడింది. సో దయచేసి ఇప్పుడు గమనించండి, ఆ స్త్రీ ఇజ్రాయేలు జనాంగాన్ని సూచిస్తుంది. ఎలా చెప్పగలము అని అంటే, ఫస్ట్ సూర్యుని ధరించి అన్న మాట రాయబడింది. సూర్యుని ధరించి అన్న పదానికి అర్థం ఏంటంటే, సూర్యుడు అన్న పదము నీతి సూర్యుడైన యేసు ప్రభుకి సూచనగా ఉంది. యెహోవా దేవుణ్ణి కూడా నీతి సూర్యుడిగా బైబిల్ మనకు వివరింపజేసింది. ఒకసారి కీర్తన గ్రంథము 84వ కీర్తన 11వ వచనం చూడండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు, దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడు? సూర్యుడును, ఆయన సూర్యుడై ఉన్నాడు. ఇప్పుడు సూర్యుని ధరించి అంటే అర్థం ఏంటంటే, సూర్యుని దేవునిగా కలిగి ఉన్న జనాంగం అని. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అంటే ఆ సూర్యుడైన యెహోవాను దేవునిగా ఆరాధిస్తున్న జనాంగము అని ఫస్ట్ ఇండికేషన్. రెండవది, 12 నక్షత్రాలు ఆమె యొక్క కిరీటమునకు పెట్టబడ్డాయి. సో 12 నక్షత్రాలు అనగానే
సంఘమునుగా ఎందుకు ఊహించుకున్నారంటే 12 మంది అపోస్తలు ఉన్నారు కదా, వాళ్ళే 12 మంది నక్షత్రాలు కూడా పోల్చొచ్చు. కాబట్టి అది సంఘానికి అనుకూలంగా ఉంది అనుకొని దాన్ని వ్యాఖ్యానించారు. గమనించండి, ఇక్కడ 12 నక్షత్రాలు ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రాలను సూచిస్తున్నాయి. యోసేపుకి ఒక కల పడుతుంది, జ్ఞాపకం ఉందా? అవును. ఆ కలలో 11 నక్షత్రాలు సూర్యచంద్రుడు కలిసి ఎవరికి సాష్టాంగపడుతున్నాయి? యోసేపుకి మొక్కినట్టుగా సాష్టాంగపడినట్లుగా చెప్పాడు దర్శనం. ఆ 11 నక్షత్రాలంటే ఈయన ఒకడు 12వ వాడు. ఆ 11 నక్షత్రాలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? తన సహోదరులైన మిగతా 11 గోత్రాలను. అంటే 12 నక్షత్రాలు అనగా 12 గోత్రాలు కలిగిన జనాంగము. జాగ్రత్తగా వినండి, యెహోవా అనే సూర్యుని కలిగిన జనాంగము, యెహోవాని ధరించుకున్న జనాంగము, 12 గోత్రాలు కలిగిన జనాంగము, చంద్రుని మీద నిలిచి అని అన్నాడు. చంద్రుడు అనగా బైబిల్లో సంఘాన్ని దేవుడు చంద్రుడితో కూడా పోల్చాడు. పరమగీతము గ్రంథము, పరమగీతము 6వ అధ్యాయం 10వ వచనము. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, యూహిత సైన్య సమభీకర రూపిణి యగును ఈమె ఎవరు? ఇక్కడ ఒక స్త్రీని గురించి ప్రస్తావించబడింది. ఈ స్త్రీ సంఘమే. ఓకే, ఈ స్త్రీ చంద్రబింబమంతా అందము గలదై. దేని అందముతో పోల్చబడింది సంఘము? చంద్రబింబం అంత అందము గలదై అని. అంటే ఈ ఇజ్రాయేలు జనాంగము దేని మీద నిలిచి ఉన్నది? చంద్రుని మీద, అనగా సంఘము మీద ఆధారపడి ఉంది అని అర్థము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల కవలి ఉంది. మొట్టమొదటి మానవ దగ్గర నుండి జయించిన వారి యొక్క పేర్లు రాయబడ్డాయి. పాత నిబంధనలోని భక్తులందరి పేర్లు రాయబడి, వీరు ఇంత గొప్ప విశ్వాస వీరులైనా మనము లేకుండా సంపూర్ణులు అంటే వాళ్ళ సంపూర్ణత దేని మీద ఆధారపడి ఉంది? నూతన నిబంధన సంఘం మీద ఆధారపడి ఉంది. అంటే గమనించండి, సూర్యుని ధరించి అనగా యెహోవా తమకు దేవుడు కలిగి ఉన్న జనులు, 12 నక్షత్రములు అనగా 12 గోత్రాలు కలిగిన జనాంగము, చంద్రుని మీద నిలిచి అంటే సంఘాన్ని ఆధారము చేసుకున్న జనాంగము. ఇంకా ఒక విధంగా వివరించాలంటే, నూతన యెరూషలేము అనే పట్టణం ఉంది కదా, నూతన యెరూషలేము అనే పట్టణానికి పునాది రాళ్ళు ఉన్నాయి, గుమ్మాలు ఉన్నాయి. గుమ్మాల మీద ఎవరి పేర్లు రాయబడ్డాయి? ఇజ్రాయేలీయుల యొక్క 12 గోత్రకర్తల పేర్లు ఒక్కొక్క గుమ్మం మీద ఒక్కొక్క పేరు రాయబడింది. పునాది రాళ్ళ మీద ఎవరి పేర్లు రాయబడ్డాయి? అపోస్తలుల పేర్లు రాయబడ్డాయి, 12 మంది అపోస్తలు. ఇప్పుడు 12 మంది అపోస్తలులతో కూడిన పునాది రాళ్ళ మీద గుమ్మాలు నిలబెట్టబడ్డాయి. గుమ్మాల కింద అణిచివేయబడినట్టు కాదు అర్థము, గుమ్మాలకు ఆధారం ఇవి. సో ఇప్పుడు ఇజ్రాయేలు జనాంగం దేని మీద ఆధారపడాల్సి వచ్చింది? సంఘం మీద ఆధారపడాల్సి వచ్చింది. సో దానికి బైబిల్ ఎన్నో సాదృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆమె కనిన కుమారుడు ఎవరు అంటే ఇజ్రాయేలు జనాంగము నుండి వచ్చిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆదికాండం 3:15 గుర్తు చేసుకోండి. నీ సంతానమునకును ఆమె సంతానమునకును. ఆమె అంటే ఎవరు అని చెప్పాము? ఇజ్రాయేల్ జనాంగం. ఇప్పుడు ఆమె సంతానం అనగా ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. చాలా జాగ్రత్తగా వినండి. ఆ స్త్రీ ఎవరు అని గుర్తుపట్టడానికి ఇన్ని ఇండికేషన్స్ ఇచ్చాడు. ఒక మాటలో చెప్పేస్తే అయిపోయేది. ఇజ్రాయేల్ అనే ఈ స్త్రీ, ఆమెకు సంతానం వచ్చిన మెస్సియా అని అంటే చాలా ఈజీగా అర్థమైపోయేది. ఎవరికి అర్థం కాకుండా ఉండడానికి రాశాడు దేవుడు. ఉపమానాలు ఎందుకు చెప్పాడు యేసు ప్రభు? అర్థం కావడానికి, అర్థం కాకుండా ఉండడానికి. లూకా సువార్త 8వ అధ్యాయం 9-10 వచనాలు. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడగగా, ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఉపమాన రీతిగా ఎందుకు బోధించబడుచున్నవి? అందరూ విని గ్రహించున్నట్లు, అందరికీ అర్థం కాకుండా ఉండడానికి, కొందరికే అర్థం కావడానికి. ఉపమానాలు అంటే అందరికి అర్థమయ్యేటట్టు చెప్పేదాన్ని ఉపమానం అనుకుంటున్నాం. కాదు. యేసుప్రభు అన్ని ఉపమాన రీతి ఎందుకు చెప్పాడో తెలుసా? లోకంలోని అందరికీ అర్థం కావద్దు, అది ఏర్పరచబడిన వారికి మాత్రమే అర్థం కావాలని. డైరెక్ట్ రాస్తే అందరికి అర్థమైపోతుంది, దాని విలువ అర్థం కాదు.
దాన్ని అపార్థం చేసుకుంటారు, దాన్ని ఇంకొక కోణం తీసుకెళ్ళిపోతారు. దేవుడు పరలోక మర్మాలను తాను ఏర్పరచుకున్న జనాంగానికి మాత్రమే బయలుపరచాలనుకున్నాడు. అందుకొరకే బైబిల్ అందరికీ అర్థం కాదు. దేవుని ఆత్మ చేత ఏర్పరచబడి నడిపించబడుతున్న వారికే అర్థమయ్యేటట్టుగా డిజైన్ చేశాడు దీన్ని. అందుకొరకే ఒక్కొక్క వచనాన్ని దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ని బైబిల్లో ఉన్న ఇతర లేఖనాలను ఆధారం చేసుకొని మనం పరిశోధన చేస్తేనే ఆ మీనింగ్ బయటకు వస్తుంది. రైట్, ఇప్పుడు ఆ స్త్రీ ఎవరు అనేది అర్థమైపోయింది. ఎవరు? సంఘము కావడానికి వీలు లేదు. ఒకవేళ సంఘమే అనుకున్నారు అనుకోండి, మరి సంఘం ముందే ఎత్తబడుతుంది అన్నారు కదా, మరి రెండవ అర్ధవారంలో సంఘం ఉంటుందా? ఉండదు కదా. మరి రెండవ అర్ధవారంలో ఈ స్త్రీ ఉంది, రెండవ అర్ధవారంలో ఆ స్త్రీ ఉంది అని అంటే సంఘం అక్కడ ఉండడానికి వీలు లేదు కదా. మరి దాన్ని సంఘంతో ఎలా పోలుస్తాం? 3.5 సంవత్సరాలు ఆ స్త్రీ అక్కడ ఉంది, 3.5 సంవత్సరాలు సంఘం భూమి మీద ఉండడానికి అక్కడ వీలు లేదు, రెండవ అర్ధవారం. సో ఆ సంఘంతో పోల్చడానికి ఏ కోణంలో కూడా వీలు లేదు. సో ఇప్పుడు ఆ కుమారుడు యేసుక్రీస్తు అన్నాం. అట్లెట్లా అవుతుంది సార్? ఇనుపదండముతో ఏలువాడు ఎవరని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చెప్పింది మనకు. జయించువారు ఇనుపదండంతో ఏలుతారని ఉంది కదా. ఆ కుమారుడు జయించే గుంపుకు సాదృశ్యంగా ఉన్నట్టు ఆ వచనం చెప్తుంది కదా. యేసుక్రీస్తుకి ఎలా వర్తింపజేస్తున్నారు అని అంటే ఒకసారి 2వ కీర్తనలోనికి రండి. కీర్తన గ్రంథము 2వ కీర్తన 6వ వచనం నుండి చూడండి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఇది ఎవరు గురించి మాట్లాడుతున్న మాట? యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని గురించి పలికిన మాట. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఎవరితో చెప్పిన మాట ఇది? తండ్రి అయిన దేవుడు కుమారునితో చెప్పిన మాట. ఇనుపదండముతో నీవు వారిని నల్లగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు చేయబోయే పరిచర్య గురించి రాయబడింది. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. అంటే ఆ కుమారుడు చేసే పరిచర్య ఏంటో ఇక్కడ రాయబడింది. అదే పరిచర్య దేవుడు తర్వాత సంఘానికి ఇస్తున్నాడు. అది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో జయించు వాడికి ఏ అధికారాన్ని అయితే యేసుప్రభు పొందుకున్నాడో ఆ అధికారాన్ని సంఘానికి కూడా ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఇనుపదండంతో ఏలువాడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి ఇవ్వబడిన ఆ అధికారాన్ని తర్వాత జయించిన సంఘానికి ఇవ్వబోతున్నాడు. బట్ ఇప్పుడు ఆ కుమారుడు అనగా ఎవరు? ఇప్పుడు స్త్రీ ఎవరు అర్థమైపోయింది. ఆ స్త్రీ నుండి వచ్చిన జనాంగం ఎవరు? స్త్రీ కనిన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అనడానికి మనకున్న ఆధారం ఏంటి? ఆయన ఏం పని చేయబోతున్నాడో రాయబడింది. అతడు ఇనుపదండముతో జనులను ఏలుతాడు. ఇనుపదండంతో ఏలువాడు ఎవరు? యేసుక్రీస్తు. ఇంకొకటి, సంఘం ఎప్పుడు కూడా పురుషునితో కానీ బాలుడితో కానీ పోల్చబడదు. సంఘం ఎప్పుడు స్త్రీతోనే పోల్చబడుతుంది. ఒకవేళ జ్యేష్ఠుల సంఘం అనుకుందాం అనుకోండి, అక్కడ కుమారునితో పోల్చడానికి వీల్లేదు. సో ఇజ్రాయేల్ జనాంగంలో నుండి వచ్చిన వ్యక్తి యేసు ప్రభువే. సో ఇప్పుడు యేసు ప్రభుని చంపాలని ఆది మహాఘట సర్పము ఆయన భూమి మీద అడుగుపెట్టిన నాటి నుండి ప్రయత్నం చేశాడు. కానీ వాని వల్ల కాలేదు. ఆయన భూమి మీద పరిచర్య ముగించి పరలోక రాజ్యానికి తండ్రి యొక్క సింహాసనం ఎదుగు కొనిపోబడ్డాడు. కొనిపోబడిన తర్వాత విడవబడింది ఎవరు? ఆ స్త్రీ అలాగే విడవబడింది. ఇప్పుడు ఆ స్త్రీకి ఏమి జరగబోతుందో చెప్పడానికి ఈ వివరణ అన్నమాట. వింటున్నారా? యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయేలు జనాంగము ఆ స్త్రీకి ఏం పరిస్థితులు ఎదుర్కోబోతుందో దాన్ని వివరించడానికే ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఆ స్త్రీ 3.5 సంవత్సరములు ఆ ఆది మహాఘట సర్పము ఆ స్త్రీని వేదన గురి చేయాలనుకుంటుంది. ఇక కుమారుని నాశనం చేయాలనుకున్నది కానీ దానివల్ల కాలేదు. ఆ కుమారుని కనిన ఆ స్త్రీని వేదన గురి చేయాలని ప్రయత్నం చేసింది. అయితే దేవుడే ఆ స్త్రీకి కృప చూపించి 3.5 సంవత్సరములు తలదాచుకోవడానికి ఒక అరణ్యములో ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడట. అంటే ఇజ్రాయేలు జనాంగము అపవాది చేతిలో పడకుండా దేవుడే కృప చూపించి వారిని కాపాడుతూ వస్తున్నాడు. ఎన్ని రోజులు? 3.5 సంవత్సరం. ఈ 2వ అర్ధవారంలో ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి ఎందుకు అని అంటున్నానంటే, మొదటి అర్ధవారములో మెస్సియా అనుకున్నారు, మోసపోయారు. మొదటి అర్ధవారము ముగింపులో వారికి అర్థమైపోయింది ఈయన మెస్సియా కాదు. ఎప్పుడైతే ఆయన మెస్సియా కాదు అనుకున్నారో వెంటనే వారి రాజ్యాన్ని వారు తీసేసుకున్నారు. ఇక వాడికి లోబడడానికి ఇష్టపడలేదు, వాడికి వ్యతిరేకులు అయిపోయారు. ఎప్పుడైతే వాడికి వ్యతిరేకులు అయిపోయారో ఆ అబద్ధ క్రీస్తు వీరిని హింసించడం ప్రారంభిస్తాడు. అయితే హింసింపబడుతున్నప్పుడు ఏ హాని కలగకుండా దేవుడు వారిని తప్పించడానికి
ఒక అరణ్యములో స్థలాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు మరలా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోనికి రండి. 6వ వచనం మరొకసారి చూడండి. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. రైట్. ఇక్కడ ఈ భూమి మీద ఉన్న ఇజ్రాయెల్ జనాంగాన్ని నాశనం చేయాలనుకుంటే ఘట సర్పానికి సాధ్యం కాలేదు. ఈ ఘట సర్పం ఎక్కడికి వెళ్ళిపోయిందట? పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిందట. పరలోక రాజ్యానికి అపవాది వెళ్ళడానికి స్వతంత్రత ఉంది. ఎందుకు? దేవుని దగ్గరికి వెళ్ళి మనుషులందరి కొరకు నేరారోపణ చేయడానికి, మన మీద కంప్లైంట్స్ ఇవ్వడానికి ఇంకా సాతానికి పర్మిషన్ ఉంది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. యోబు గ్రంథంలో చూస్తున్నాం, దేవుని సన్నిధిలో దూతలందరూ నిలబడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు అపవాది అయిన సాతాను కూడా వచ్చి నిలబడతాడు. అంటే వాడికి స్వతంత్రత ఉంది. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోయి హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో కేసులు మన మీద పెట్టి మన మీద నేరారోపణ చేసే పనే వాడిది. పొద్దున్న లేస్తే మన గురించి కంప్లైంట్స్ ఇవ్వడమే వాడి పని. సో కంప్లైంట్స్ ఇవ్వడానికి దేవుడు అనుమతిని ఇచ్చాడు వాడికి. ఆ కింది వచనాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది ఘట సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. చాలు, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఘట సర్పము మరలా పరలోక రాజ్యానికి ఏం నేరారోపణ చేయడానికి వెళ్ళాడో తెలియదు. అక్కడికి వెళ్ళగానే మిఖాయిల్ దూత అడ్డుకున్నాడు. లేదు ఇక నీకు పర్మిషన్ అయిపోయింది, ఇన్ని రోజులు నీకు స్వతంత్రత ఉంది ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి, ఇక నీ టైం అయిపోయింది అన్నాడు. వెళ్ళనివ్వనందుకు మిఖాయిలుతో ఫైటింగ్ స్టార్ట్ అయింది. సో మిఖాయిలునకును అపవాది యొక్క సైన్యానికి మొత్తం ఆ ఆకాశంలో భయంకరమైన యుద్ధం జరిగిందట. దేవదూతలు మహాశక్తులు యుద్ధం చేసుకుంటుంటే ఎలా ఉంటుందో ఊహించండి. కింద భూమి మీద ఉన్న వారికి ఏం ఉరుములు మెరుపులు వినబడ్డాయో తెలియదు, కానీ పైన భయంకరమైన యుద్ధం హోరాహోరిన జరిగింది. జరిగితే మిఖాయేలు సాతానుని ఆ యొక్క ఘట సర్పాన్ని ఓడించేశాడు. వాడును వాడి అనుచరులను పరలోకం నుండి పడవేయబడ్డారు. గెట్ అవుట్ అని చెప్పేసి వాళ్ళని కిందికి త్రోసివేశాడు. అయితే చాలామంది ఈ వచనం ఎట్లా వ్యాఖ్యానిస్తారంటే సాతాను లూసిఫర్ పాపం చేసినప్పుడు త్రోసివేసిన సంఘటన అని వివరిస్తారు. కాదు, ఆ సంఘటన కాదు. ఎందుకు కాదు? ఇక నీకు పైకి రావడానికి అనుమతి లేదు అని క్లోజ్ చేసేసారు. ఈ రోజు వరకు సాతానికి ఇంకా అనుమతి ఉంది పైకి వెళ్ళి రావడానికి. అంటే ఈ సంఘటన ఇంకా జరగలేదు, వాడికి డోర్స్ క్లోజ్ అయ్యే సమయం ఇంకా రాలేదు, భవిష్యత్తులో రాబోతుంది. ఇంకా నేరారోపణ చేస్తున్నాం. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద, అంటే రక్షింపబడిన విశ్వాసుల మీద నేరారోపణ చేయడానికి వెళ్తూనే ఉన్నాడు. సాతాను త్రోసివేయబడింది ఎప్పుడు? ఫస్ట్ టైం సృష్టి చేసిన తర్వాతన చేయక మునుపైనా? అంటే ఆదాము సృష్టించక మునుపా, సృష్టించిన తర్వాత? చేయక మునిపే కదా. మరి వాడు నేరారోపణ చేస్తున్నాడు కనుక అప్పుడు అక్కడి నుండి త్రోసివేయబడ్డాడు అనడానికి వీల్లేదు కదా. ఓకే, ఇది భవిష్యత్తులో జరగబోయే సంఘటన. ముందు దేవుని మహిమలో నుండి త్రోసివేయబడిన సందర్భం కాదు. ఇతడు భూమి మీద నుండి ఆల్రెడీ తన పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళేసి వస్తుంటాడు. కేవలము నేరారోపణ చేయడానికి మాత్రమే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఆ నేరారోపణ చేయడానికి వెళ్తున్నప్పుడు ఇక నీ సమయం అయిపోయింది, వెళ్ళడానికి వీల్లేదు అన్నప్పుడు మిఖాయేలునకు ఈ ఘట సర్పానికి పెద్ద హోరాహోరిన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆది మహాఘట సర్పం వాడి సైన్యం ఓడిపోయి కిందికి త్రోసివేయబడతారు. 9వ వచనం కూడా అయిపోయింది మనకు. వాడు త్రోసివేయబడ్డాడు, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఎప్పుడైతే వాడు పడద్రోయబడ్డాడో అప్పుడు ఎవరి అయిపోయినాయి రాజ్యాలని? అంటే అప్పటి వరకు వాడిదే అధికారం. వాడు పరలోక రాజ్యానికి వెళ్ళి నేరారోపణ చేసేంత వరకు కూడా వాడే అధికారి, లోకాధికారి. ఎప్పుడైతే పరలోకంలో డోర్స్ క్లోజ్ చేసేసి వాడిని కిందికి పడవేశారో
ఆ రోజు నుండి రాజ్యమంతకి ఎవరి చేతికి వెళ్ళిపోయినట్టు? క్రీస్తు దాని. ఇది 7 సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరిగిన సంఘటన ఇది? 2వ అర్ధవారం ఆరంభంలో, అంతేనా? రాజ్యమంతా క్రీస్తు చేతికి ఎప్పుడు అప్పగించబడుతుంది? మీరు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు ఈ రాజ్యమును లోక రాజ్యము ప్రభు రాజ్యం ఎప్పుడైంది? ఎన్నో దూత బూర ఊదినప్పుడు. 7వ దూత బూర ఊదినప్పుడు. రైట్. ఇప్పుడు 12వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఈ లోక రాజ్యాలన్నీ దేవుని రాజ్యం అయిపోయినాయి. ఎప్పుడు? అది 7వ దూత బూర ఊదినాక జరిగిన సంఘటన. ఈ సంఘటన మళ్ళీ అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ లోక రాజ్యాలన్నీ దేవుని రాజ్యాలు అయిపోయాయో ఇక సాతానికి పైకి వెళ్ళి నేరారోపణ చేసే ఛాన్స్ ఇక ఎందుకు? ఈ భూమి మీద వాడు అధికారిగా ఉన్నాడు కనుక, ఈ లోక అధికారి కనుక లోకం పక్షమున నేరారోపణ చేయడానికి పర్మిషన్ ఉంది. ఇప్పుడు ఈ అధికారం వీడికి లేదు. ఈ అధికారం అంతా ఎవరి చేతికి వెళ్ళిపోయింది? దేవుని చేతికి. ఎప్పుడు వెళ్ళిపోతుంది అధికారం? మొదటి 3.5 సంవత్సరాల ముగింపులో కడబూర మోగిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు దేవుని చేతికి రాజ్యమంతా అప్పగించబడుతుంది, సాతాను నుండి కొట్టివేయబడుతుంది. అర్థమవుతుందా? అంటే ఇక 2వ అర్ధవారంలో అపవాదికి భూమి మీదకి అధికారము లేదు. వాడికి ఈ లోకాధికారిగా పిలువబడ్డాడు. అయితే రాజ్యమంతా యేసు ప్రభుకు అప్పగించబడినా ఇంకా పరిపూర్ణమైన పరిపాలన స్టార్ట్ కాదు. ఇంకా కొంత టైం ఉంది అక్కడ. వాడు భూమి మీద ఇంకా ఇజ్రాయెల్ విషయంలో కొన్ని పనులు చేయాలి. దాని వరకు టైం ఇచ్చాడు దేవుడు. రాజ్యం ఆయన చేతికి వెళ్ళిపోయినా ఇంకా పట్టాభిషేకం చేయబడి రాజ్యరికాన్ని పరిపాలనని ఆరంభించలేదు యేసు ప్రభు. ఇంకా అపవాది ఉన్నాడు అక్కడ. వాడు భూమి మీద పడద్రోయబడ్డాడు. పడద్రోయబడిన తర్వాత ఏం చేస్తున్నాడు? 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఈ అపవాది మన సహోదరుల మీద ఎప్పుడు నేరం మోపుతూ ఉండేవాడు. మన సహోదరులు ఎప్పుడు కూడా వీడి చేతుల్లో పడలేదు. మన సహోదరులు గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని బట్టి జయించారు అని ఈ అపవాది ఎవరి మీద అయితే నేరారోపణ ఇప్పటివరకు చేయాలనుకున్నాడో వాళ్ళందరూ క్రీస్తు రక్తం చేత కడగబడ్డారు, జయించారు అని రక్షింపబడిన విశ్వాసం గురించి చెప్తున్నాడు అక్కడ. ఓకే. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉచ్చయించుడి. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. రైట్. ఇప్పుడు వాడికి అధికారం కొట్టివేయబడింది. వాడికి ఇక టైం దగ్గర పడిందని తెలిసిపోయింది. టైమర్ స్టార్ట్ అయింది, వాడికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వాడికి టైం తక్కువ పడిందని తెలిసిపోయింది. అయితే ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడు, సంఘము జయించింది వాడిని. సంఘము జయించి వాడికి మరణం వరకు కూడా వాడికి తల వంచలేదు. సంఘం జయించింది. అలా సంఘాన్ని హింసించిన వాడు ఇప్పుడు పడద్రోయబడ్డాడు. పడద్రోయబడిన వాడు వాడికి సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై భూమి మీదకి వచ్చాడు. ఇక పైకి వెళ్ళే ఛాన్స్ లేదు. భూమి మీదనే వాడు ఏం చేయాలనుకున్నా, ఆకాశ మండలం అందున దురాత్మ సమూహాలు, ఆకాశ మండలం కూడా ప్లేస్ లేదు. ఇక వాళ్ళకి అన్ని కిందికి నెట్టేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆకాశంలో ఉండడానికి వీలు లేదు వాడికి. ఇక భూమి మీదనే ఉండాలి. భూమి మీద ఏం చేస్తున్నాడో చూడండి, 13వ వచనం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. రైట్. ఇప్పుడు ఇక మిగిలింది ఎవరు అక్కడ? ఇజ్రాయేలు. దేవుని మీద కోపము ఎక్కడ తీర్చుకోవాలి వాడిక? ఒకవైపు సంఘం లేదు, సంఘం మీద హింసించడానికి వీల్లేదు. సంఘం ఎత్తబడిపోయింది, దేవుని రాజ్యం అయిపోయింది. దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ నేరారోపణ చేయడానికి ఛాన్స్ లేదు. ఇక మిగిలిందల్లా వాడు దేవుని మీద కక్ష తీర్చుకోవాలంటే ఎవరు మిగిలారు ఇక్కడ? ఇజ్రాయెల్ జనాంగం. ఇంకా వాళ్ళని హింసించడం స్టార్ట్ చేశాడు. అయితే వారు హింసింపబడుతున్న సమయంలో దేవుడు అద్భుత రీతిగా కాపాడుతూ వస్తాడు. వారిని 3.5 సంవత్సరాలు కాపాడుతానని వాగ్దానం చేశాడు. ఎలా కాపాడుతాడో చూడండి, 14వ వచనం. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. రైట్. ఎన్ని సంవత్సరాలు ఆమె పోషింపబడుతుంది? 3.5 సంవత్సరం. ఒక కాలములు అర్ధకాలం అంటే 3.5 సంవత్సరాలు పోషింపబడుతుంది. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలనని ఆ సర్పము తన నోటి నిండా నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను. కానీ భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. ఇవన్నీ మరియా సమయంలో జరిగాయా? ఇది మరియాకి ఎలా వర్తింపజేస్తారో మరి.
సరే, తర్వాత విడవబడే సంఘంలోకి ఇవన్నీ వస్తాయా? ఇది ఇజ్రాయెల్ జనాంగాన్ని ఆది మహాఘట సర్పము నాశనం చేయాలనుకుంటుంది. ఇజ్రాయెల్ జనాంగం ఎక్కడో అరణ్యంలో తలదాచుకుంటారు. వాళ్ళని పట్టుకోలేకపోయేసరికి ఏం చేస్తారంటే వాడి నోటి నుండి జల ప్రవాహములు వస్తాయట. ఒకేసారి ఈ దేశం నీళ్ళతో నింపబడేట అంత ప్రవాహం తీసుకొస్తాడట. ఎందుకు? ఇజ్రాయెల్ జనాంగాన్ని పూర్తిగా జల సమాధి చేసేయాలని. అయితే భూమి ఇజ్రాయెల్ ప్రజలకు సహకరిస్తుందట. ఎలా సహకరిస్తుంది? ఎన్ని నీళ్లు ప్రవాహాన్ని కుమ్మరిస్తున్నా భూమి లాగేసుకుంటుంది, ఇంకిపోతూ ఉంటాయి. ఎంత ప్రవాహం వచ్చినా భూమి మీద అసలు నీళ్లు నిలవవు. భూమి నోరు తెరిచి మొత్తం నీళ్లు మింగేస్తూ ఉంటుంది. వాడి ప్రయాసం ఫెయిల్ అయిపోతుంది. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీర్మాన నిలిచెను. ఇక్కడ రెండవ అర్ధవారంలో ఇజ్రాయిలీలకు మనోనేత్రాలు వెలిగించబడతాయి. అరే, మనం అప్పుడు వచ్చిన మెస్సయ్యని మిస్ అయిపోయాం, మనం పొరపాటు చేశాం. అప్పుడు వచ్చిన వాడే మెస్సయ్య, మనం అనవసరంగా ఇప్పుడు ఆ మెస్సయ్యని నమ్ముకున్న వాళ్ళందరూ ఎత్తబడిపోయారు. వీళ్ళకి అర్థమైపోయింది అసలు రియల్ మెస్సయ్య ఆయన్నే అని. అప్పుడు ఇజ్రాయిలీలలో సువార్త స్టార్ట్ అవుతుంది. అరే మనం అనవసరంగా మెస్సయ్యని మర్చిపోయామని. ఆమె పిల్లలు అనగా ఇంకా ఇజ్రాయెల్ జనాంగంలో మిగిలిన ప్రజలు ఉన్నారు చూసారా, వాళ్ళు క్రీస్తుని గురించి మరలా అవగాహన ప్రారంభిస్తారు. మరలా క్రీస్తుని గురించి ధ్యానం చేయడం మొదలు పెడతారు. క్రీస్తుని గురించి ప్రకటించడం మొదలు పెడతారు. మనం ఇన్ని రోజులు క్రీస్తుని మిస్ అయిపోయామని క్రీస్తుని గురించి చర్చించుకోవడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వాళ్ళు క్రీస్తుని గురించి చర్చించుకోవడం మొదలు పెడతారో ఈ ఘట సర్పం ఏం చేస్తుందంటే ఆ పిల్లలని వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని నాశనం చేయాలని. అంటే ఇంకా యేసుప్రభు దగ్గర ఏ ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఇజ్రాయిలీలకు దేవుడు ప్రత్యేకమైన కృప చూపించాడండి. సంఘము ఎత్తబడిన తరువాత కూడా ఇజ్రాయిలీలు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అబ్రహాము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నాడు ఆయన. వాళ్ళని ఇంకా రక్షించడానికి దేవుడు చేసే ఏర్పాట్లు ఇక్కడ కనబడుతున్నాయి. ఆమె సంతానమై ఉన్న వారితో యుద్ధం చేయాలనుకుంటున్నాడు, ఇంకా యుద్ధం చేయలేదు. యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు వాడు. వాళ్ళేమో సంరక్షణలో ఉన్నారు. 3.5 సంవత్సరాలు దేవుడు వారిని సంరక్షించాలనుకున్నాడు. 3.5 years ముగింపులో ఏం జరుగుతుంది అనేది చెప్తున్నాను. 3.5 సంవత్సరాల యొక్క ముగింపు వస్తుంది. మరి 3.5 years తర్వాత మళ్ళీ విడుదల చేయబడాలి కదా వాళ్ళు. ఈ రెండవ అర్ధవారంలో అబద్ధ క్రీస్తుకి కేవలము వాడి దేశం మీదనే అధికారం ఉంటుంది, ప్రపంచం అంతటి మీద అధికారం ఉండదు. ఇప్పుడు వాడి ఇన్వాల్వ్మెంట్ కాదు, డైరెక్ట్గా ఘట సర్పం ఇన్వాల్వ్ అవుతుంది. వాడి అధికారం అయిపోయింది. అబద్ధ క్రీస్తు యొక్క అధికారం పనిచేయట్లేదు. ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇప్పుడు? డైరెక్ట్గా ఘట సర్పమే వచ్చి పనులు చేయడం మొదలు పెడుతున్నాడు. అయితే లాస్ట్ డేస్లో ఏం జరుగుతుంది అని అంటే ఈ రెండవ అర్ధవారం యొక్క ముగింపులో ఆది మహాఘట సర్పం మరియు అబద్ధ క్రీస్తు ఏం చేస్తారంటే ఈ రెండవ అర్ధవారంలో దేవుని 7 ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడతాయి. ఫస్ట్ అర్ధవారంలో 7 బూరలు, రెండవ అర్ధవారంలో 7 ఉగ్రతా పాత్రలు. ఓకే, ఇప్పుడు 15వ అధ్యాయంలోనికి రండి. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. రైట్, ఇక లాస్ట్ తెగుళ్ళు, భయంకరమైన ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. ఇవే లాస్ట్ అంటున్నాడు. ఈ ఉగ్రత పాత్రలు కుమ్మరించబడే సమయానికి సంఘం ఎక్కడుందో చూడండి. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికము సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణులు గలవారై ఆ స్ఫటికపు సముద్రము వద్ద నిలిచినుట చూచితిని. ఈ ఉగ్రత పాత్రలు కుమ్మరించబడే సమయానికి సంఘం ఎక్కడుంది? ఎత్తబడి భూమి మీద ఉందా? పరలోకంలో ఉందా? పరలోకంలో ఎత్తబడింది. స్ఫటికపు సముద్రం ఎక్కడుంది? సింహాసనం మీద 4వ అధ్యాయంలో చూసాం. దేవుని సింహాసనం ఎదుట స్ఫటికం పోలిన ఒక సముద్రం వంటిది ఒకటి ఉండేను. ఎంతమందికి ప్రత్యక్ష గుడారం తెలుసు? ప్రత్యక్ష గుడారంలో గేట్ లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ ఏం కనబడుతుంది? ఆవరణంలో ఫస్ట్ ఏముంటుంది? బలిపీఠం ఉంటుంది. బలిపీఠం తర్వాత గంగాళం ఉంటుంది. ఈ ప్రత్యక్ష గుడారము అంతా కూడా పరలోక రాజ్యంలో ఆల్రెడీ ఉంది. దాని యొక్క ఛాయనే భూమి మీద ప్రత్యక్ష గుడారం. మోషే పరలోకంలో ఉన్న ఆ ప్రత్యక్ష గుడారం యొక్క దర్శనాన్ని చూసి తనకు ఏ డిజైన్ అయితే చూపించబడిందో అదే భూమి మీద డిజైన్ చేశాడు. అంటే భూమి మీద ఉన్న ప్రత్యక్ష గుడారము ఒరిజినల్ మోడల్ ఎక్కడుంది?
అంటే పరలోకంలో కూడా ఏముంటుంది? బలిపీఠం ఉంటుంది. అక్కడ బలిపీఠం ఉంటుంది. బలిపీఠం మాత్రమే కాదు, అక్కడ కూడా ఒక గంగాలము ఉంటుంది. అంటే మన ప్రత్యక్ష గుడారాలు ఏముంటాయి అవన్నీ అక్కడ ఉండాలి కదా. అవును. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని, రైట్. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు. ఏ వస్తువుల గురించి మాట్లాడుతున్నాడు అంటే, మీరు 9వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే ప్రత్యక్ష గుడారంలోని వస్తువుల గురించి చెప్తున్నాడు. మోషే ప్రత్యక్ష గుడారం దగ్గర ఏవేవైతే డిజైన్ చేశాడో ఇవన్నీ పరలోకం యొక్క ఛాయ. పరలోకంలో ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ బలిపీఠం ఉంటుంది. మనం అనుకునే గొర్రెల మేకలు తీసుకెళ్ళి బలర్పించరు, ఎందుకంటే ఆల్రెడీ యేసు ప్రభువే దాని మీద బలి అయ్యాడు. ఆయన రక్తమే దానికి ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచింది. సో పరలోకంలో బలిపీఠం ఉంటుంది. బలిపీఠం తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? గంగాలం ఉంటుంది. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం తర్వాత ఏముంటుంది? మీరు 4వ అధ్యాయం ఒకసారి రండి, ప్రకటన గ్రంథం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. రైట్. అక్కడ ఏముంది? సింహాసనం ఎదుట ఒక సముద్రం లాంటిది, గాజు లాంటిది, ఒక ట్యాంక్ లాంటిది ఒకటి కనబడుతుంది. దాన్నే గంగాలం అని అంటాం. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ప్రస్తావన? 7 ఉగ్రత పాత్రలు చేత పట్టుకున్న 7 దూతలు ఉన్నారు. ఆ దూతలు ఉగ్రత కురిపించే సమయానికి దేవుని సింహాసనం ఎదుటనున్న ఆ గంగాలం దగ్గర ఎవరున్నారు? సంఘము. ఒక్కసారి మళ్ళీ రండి ఆ 15వ అధ్యాయంకి. మరియు అగ్నితో కలిసిన స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగము. స్ఫటికపు సముద్రము అదే కదా సింహాసనం ఎదుట ఉన్నది. అవును, రైట్. అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును. ఎవరెవరున్నారు అక్కడ? సంఘం. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించు వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట చూచితిని. ఇప్పుడు నాకు చెప్పండి, సంఘం 4వ అధ్యాయంలో ఎత్తబడింది అనుకుందాం. 4వ అధ్యాయంలో ఎత్తబడితే ఈ స్ఫటికపు సముద్రం దగ్గర నిలబడిన వాళ్ళు ఎవరు? సంఘమా కాదా? అనగా ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు, ఏ పరిస్థితి గుండా వచ్చిన వాళ్ళు వీళ్ళు? ముద్ర వేసుకోకుండా ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని దాని పేరు గల సంఖ్య గాని లోబడక వాటిని జయించిన వారు. ఇవన్నీ జయించాలంటే 7 సంవత్సరాల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు వాళ్ళు భూమి మీద ఉండాలా వద్దా? ఉండాలి. ఉన్నప్పుడే జయించాలి. 4వ అధ్యాయంలో వెళ్ళిపోతే ఎట్లా అండి? సంఘం అప్పుడే ఎత్తబడితే ఈ వచనాలు ఎవరి గురించి? విడువబడిన సంఘాన్ని గురించా? విడువబడిన వాళ్ళు సాతాన్ని జయిస్తారా? సంఘము శ్రమల గుండా వెళ్ళాలి, అబద్ధ క్రీస్తుతో పెనుగులాడాలి, వాడి తల వంచకుండా నిలబడాలి, వాడి ముద్ర వేసుకోకుండా జయించాలి. అలా జయించిన వారిని దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఆయన సింహాసనం దగ్గర తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు వారు ఆ స్ఫటికపు సముద్రం దగ్గర నిలిచున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఉగ్రతా పాత్రలు కురిపించబడే సమయానికి సంఘం ఎక్కడ ఉండాలి? రైట్. అందుకొరకే మిడ్ ట్రిబులేషన్కి ఇది సపోర్ట్ స్క్రిప్చర్ లాగా అనిపించింది నాకు. 3.5 సంవత్సరాల ముగింపులోనే కడబూరం రోగింది. 3.5 సంవత్సరాల ముగింపులోనే 2 సాక్షుల పరిచర్య ముగించబడింది. 3.5 సంవత్సరాల ముగింపులోనే ఈ రాజ్యం ప్రభు రాజ్యం ఆయను. 3.5 సంవత్సరాల ముగింపులోనే ఇక సాతాను వెళ్ళి నేరారోపణ చేసే ఛాన్స్ లేదు. ఎందుకు? ఇక్కడ క్రైస్తవులే లేరు, ఇక ఉన్నది ఇజ్రాయెల్ ప్రజలు. ఇంకా వాడు ఎవరి మీద వెళ్ళి నేరారోపణ చేస్తాడు? ఇజ్రాయెల్ మీద చేయాలి. ఇజ్రాయెల్ మీద చేయాలంటే వాళ్ళు అసలు దొరకకుండా దేవుడు వాళ్ళని భద్రపరిచి పెట్టాడు. ఇక పరలోక రాజ్యం వెళ్ళే పర్మిషన్ లేదు వాడికి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? మొదటి అర్ధవారంలోనే జరుగుతున్నాయి, ముగింపులోనే. ఆ మొదటి అర్ధవారం తర్వాత ఉగ్రత పాత్రలు కురిపించబడాలి. ఉగ్రత పాత్రలు కురిపించబడే సమయానికి అవి స్టార్ట్ కాకమునిపే సంఘం ఎక్కడుంది? ఇప్పుడు నోవహు జలప్రలయం గురించి అడిగారు నిన్న. ఈ ఉగ్రత పాత్రలు కురిపించబడక మునిపే సంఘం ఎత్తబడుతుంది. అంటే జలప్రలయం స్టార్ట్ కాకమునిపే ఓడలోకి ప్రవేశించినట్లు ఈ ఉగ్రత పాత్రలు కురిపించబడక మునిపే. అంతేగాని 7 ఏళ్ల శ్రమల కాలం కంటే ముందే కాదు. ఇప్పుడు చూడండి, ఆ ఉగ్రత పాత్ర ఒక్కొక్కటి కుమ్మరించబడుతుంటే ఏమేమి జరుగుతున్నాయో చూద్దాం. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములను అయ్యున్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఎవరు పాడుతున్నారు ఇవి? మోషే కీర్తన ఎందుకు పాడుతున్నారు? గొర్రెపిల్ల కీర్తన ఎందుకు పాడుతున్నారు?
అనేది ఒక అంశం అయిపోతుంది. ఓకే, మొత్తానికి అక్కడ సింహాసనం దగ్గరికి వెళ్ళి ఈ 2 కీర్తనలు వాళ్ళు పాడతారు. మోషే ఎలాగైతే ఇజ్రాయిల్ను ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చాడో, మన ప్రభువైన యేసుక్రీస్తు పాప బంధకాలను మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. సో ఇజ్రాయిలీలు మోషే విమోచనను ఎలా గుర్తుపెట్టుకున్నారో, మనం అందరము క్రీస్తు ద్వారా ఎలా పాప బంధకాలను విడుదల పొందామని ఆ మోషే కీర్తనని ఆధారం చేసుకొని, మోషే కీర్తన ఏంటో మీకు తెలియాలి. మోషే రచించిన కీర్తన ఒకటి ఉంది. మీరు ఆ కీర్తన ధ్యానిస్తే వాళ్ళు ఆ కీర్తన ఎందుకు పాడతారో అనేది అర్థమవుతుంది. మోషే రాసిన కీర్తనలో తన గురించి తాను రాసుకోడు, దేవుడు తన ప్రజలు ఎలా విమోచించాడో అది రాస్తాడు. ఓకే, ఎందుకు మోషే కీర్తన వీళ్ళు పాడుతున్నారంటే, మోషే కీర్తనలంతట్లో కూడా దేవుడు తన ప్రజలకు విమోచన ఎలా కలగజేశాడో వ్రాయబడి ఉంది. దేవుని సింహాసనం దగ్గర ఉన్న సంఘం ఏం చేస్తుందంటే దేవుని మహిమపరుస్తుంది. 5వ వచనం చూడండి. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. ఇక్కడ క్లారిటీ వచ్చిందా? ఏముంది పరలోకమందు? సాక్ష్యపు గుడార, సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకము తెరవబడెను. సాక్ష్యపు గుడారం ఎక్కడుంది భూమి మీద? ప్రత్యక్ష గుడారమే కదా. అవును. ఇది ఇప్పుడు ఎక్కడుంది అంటే దీన్ని కిందిది పైకి షిఫ్ట్ అయిందా లేదా ఆల్రెడీ పైన ఉందా? పైన ఉంది. మందిరం ఒకటి ఉంది, సాక్ష్యపు గుడారము, అది దాని పేరు కూడా అదే. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకుని వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకిచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తియగు వరకు ఆలయమందు ఎవడునూ ప్రవేశింపజాలకపోయెను. సో ఇప్పుడు పరలోకంలో జరుగుతున్న ఒక దృశ్యం, 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడే ముందు దూతలకు ఆ 7 ఉగ్రత పాత్రలు ఎలా ఇవ్వబడ్డాయి? ప్రత్యక్ష గుడారం, పరలోకంలోనున్న గుడారం తెరవబడింది. ఆ దూతలు బయటకు వచ్చారు, మందిరం అంతా పొగతో నిండిపోయింది. ఎంత పొగ అంటే పరలోకంలో ఉన్న దూతలు కూడా అక్కడికి ప్రవేశించడానికి వీల్లేనంత పొగ నిండిపోయింది. ఆ 7 ఉగ్రత పాత్రలు ఇక స్టార్ట్ అవుతాయి. సో ఇది 7 ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరించబడక మునుపు యోహాను కలిగిన ఒక దర్శనం, అక్కడున్న కనబడిన దర్శనం. ఇక్కడ 16వ అధ్యాయంలో ఆ 7 ఉగ్రత పాత్రలు గురించిన ప్రస్తావన ఉంది. చదవండి దయచేసి. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. సో సింపుల్గా దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ఉగ్రత పాత్ర కుమ్మరించబడుతున్నప్పుడు భూమి మీద ఇజ్రాయిల్ ప్రజలు కాకుండా ఇంకా అన్యజనులు ఉన్నారు కదా, వాళ్ళకి భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన ఉగ్రత వారి మీద కుమ్మరించబడుతుంది. ఇది ఇజ్రాయిల్ మీదకి రాదు, గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయిలీలు దాచబడుతున్నారు. అటు ఘట సర్పము ద్వారా ఏ నష్టం జరగకుండా ఈ ఉగ్రత పాత్రల ద్వారా కూడా ఇజ్రాయిల్కి ఏ నష్టం జరగదు. సేమ్ ఐగుప్తులో జరిగినట్టే జరుగుతుంది. మరలా మిగిలిన భూ ప్రజలు ఎవరైతే సంఘం ఎత్తబడిన తర్వాత విడువబడతారో వారికి కలిగే భయంకరమైన నష్టము, శ్రమ. అది ఫస్ట్ది ఏంటంటే బాధాకరమైన చెడ్డ పుండ్లు. మనం ఒక్క వేడిగడ్డ అయిందంటేనే తట్టుకోలేము. శరీరం అంతా కూడా బాధను కలగజేసే భయంకరమైన గడ్డలు ప్రతి మనిషికి ఆ రోజుల్లో వస్తాయట. ఇది ఫస్ట్ ఉగ్రత పాత్ర యొక్క ప్రభావం. ఇక రెండవది చూడండి. 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటిదాయను. అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. రైట్, ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. కొంతమంది ఏమంటారంటే 7 బూరలు 7 ఉగ్రత పాత్రలు సేమ్ టైంలో సాగుతాయి అంటారు. మీరు బూరలు గుర్తున్నాయా? ఫస్ట్ బూర మోగినప్పుడు ఏం జరిగింది? 3వ భాగము భూమిలో 3వ భాగము, చెట్లలో 3వ భాగం. 2వ బూర ఊదినప్పుడు సముద్రంలో 3వ భాగం. బూర ఊదినప్పుడేమో 3వ భాగం మాత్రమే నాశనమైంది. ఇక్కడ ఉగ్రత పాత్ర కుమ్మరిస్తున్నప్పుడు ఏం జరిగింది? సముద్రంలో ఎన్నో భాగం పాడైంది? చదవండి ఆ ఉగ్రత పాత్ర. 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తం వంటిదాయను. సముద్రంలో 3వ వంత, సముద్రం అంతానా? సముద్రం అంతా. చదవండి మళ్ళీ. అందువల్ల సముద్రము పీనుగు రక్తం వంటిదాయను. అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను.
కొన్యా అన్యా అంటే అది ఇది సేమా? అది సేమ్. బూరలు ఊదుతున్నప్పుడు కూడా అవే సంఘటనలు జరిగాయి, కానీ అవి లిమిటెడ్గా. భూమి మీద కానీ సముద్రంలో కానీ నదుల్లో కానీ 3వ వంతు మాత్రమే నాశనం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఫుల్గా నాశనం అవుతూ వస్తుంది. రైట్, ఇప్పుడు చూడండి. 3వ దూత తన పాత్రను నదులలోను ఆ. జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. ఉమ్. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. రైట్, జలములకు ఒక దేవదూత కూడా ఉన్నది. ఉంది. ఆ జలముల దేవదూత దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడట. ఎందుకు? నదులు కూడా 3వ వంతు కాదు, నదులన్నీ రక్తమయమైపోయాయి. ఇక భూమి మీద మిగిలిన ప్రజలు నీళ్లు తెచ్చుకుందామని గ్లాసులు తెచ్చుకుంటే అంతా రక్తమే. రక్తము తాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, ఒకప్పుడు వీళ్ళందరూ పరిశుద్ధుల యొక్క రక్తాన్ని ప్రోక్షించిన వాళ్ళు, ఎంతోమందిని హతసాక్షులుగా మార్చిన వాళ్ళు. వీళ్ళకి తగినట్టే జరుగుతుందయ్యా. ఎంతమంది నీతిమంతుల రక్తాన్ని ఉడికించారు కాబట్టి ఈరోజు వీళ్ళకి రక్తాన్ని తాగించడం మంచి పనే చేస్తున్నావయ్యా, నీ తీర్పు న్యాయమైనది అని దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. బైబిల్ అంతా రక్త ప్రోక్షణ అంటే అది మనం చేసుకున్న పని. అది మన పాపములను బట్టి బలి అర్పించాల్సి వస్తుంది. నీతిమంతులను హింసిస్తున్నారు కనుక వాడు ఒకరోజు రక్తము తాగాల్సిన పరిస్థితి వస్తుంది. అదే రక్తంలో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకరోజు వాడు కూడా రక్తముతో పెనుగులాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మనుషుల యొక్క పాపము వలన వచ్చిన ప్రతిఫలం ఇది. ఓకే, సో బైబిల్లో దేవుడే రక్తాన్ని ప్రేమించేవాడు, లేదా రక్తం అంటే ఆయనకి ఇష్టం అన్నట్టు కాదు. అక్కడ అది రాంగ్ ప్రొజెక్షన్. అది దేవుని గురించి తప్పుగా ప్రజలు ఆయనను గురించి పరిచయం చేస్తున్నారు. నో, బైబిల్ అది కాదు ఉద్దేశం. మన కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి రక్తమే తప్ప రక్తాన్ని ఏదో ప్రేమించి కాదు. 3వ బూర ఊదినప్పుడు ఏం జరిగింది? నదులలో 3వ వంతు, ఇక్కడ మాత్రం మొత్తం నదులన్నీ. 4వ అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు, న్యాయంలో ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. రైట్, 4వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల్లో 3వ వంతు చీకటి కమ్ముకుంది. కానీ ఇక్కడ 4వ ఉగ్రత పాత్ర కుమ్మరించబడుతున్నప్పుడు ఏం జరిగింది? సూర్యుని మీద టెంపరేచర్ పెంచాడు దేవుడు, ఉష్ణోగ్రత పెరిగిపోయింది. మొన్న ఢిల్లీలో 52.8 వచ్చేసరికి విలువెల్లాడిపోయారు. టెంపరేచర్ ఒక్కసారి 60, 70, 80 పోయింది అనుకోండి, ఇక భూమి మీద మనుషులు విలువెల్లాడిపోతారు. ఇక తట్టుకోలేరు. ఏ ఏసీలు పనిచేయవు, 50కే ఏసీలు పనిచేయవు. అలాంటిది టెంపరేచర్ పెంచేస్తారట దేవుడు. సూర్యుని యొక్క ఉష్ణోగ్రత పెరగడం ద్వారా భూమి మీద మనుషులు ఆ ఉష్ణోగ్రతను తట్టుకోలేకపోతుంటారట. తట్టుకోలేకపోయి ఆ తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు. ఇంత తట్టుకోలేని వేదన. ఒకవైపు ఎండకి పడబడ రాలిపోతూనే ఉన్నారు మనుషులు. అయ్యో తప్పు చేశాం, పాపం చేశామని పశ్చాత్తాపడరంట మనుషులు. ఇంకా దేవుని దూషించే మాటలే పలుకుతారట. ఎందుకు? మారు మనసు పొందే ఛాన్స్ ఇక పోయింది ఆల్రెడీ. 7వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది? సువార్త మర్మము మూయబడింది. ఇక తర్వాత రక్షింపబడే ఛాన్స్ లేదు. అన్యజనుడు రక్షింపబడే ఛాన్స్ లేదు. అన్యజనులకు ద్వారము మూయబడింది. ఇక అన్యజనుడు రక్షింపబడే ఛాన్స్ లేదు. వారు మారు మనసు కూడా పొందరు. హృదయాలు ఇంకా కఠినమవుతాయి. దేవుని దూషిస్తూనే ఉంటారు. ఈ కష్టాలలో దేవుడే మమ్మల్ని ఇంత కష్టాలు పెడుతున్నాడని దేవుని మీద కోపం పెంచుకుంటారు. నెక్స్ట్, 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారుమనసు పొందిన వారు కారు. రైట్, ఇక్కడ గమనించండి. 5వ దూత ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా, ఆ ఉగ్రత పాత్ర ఎక్కడ కుమ్మరించాడు? ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద. ఇప్పుడు ఆ క్రూర మృగం యొక్క సింహాసనము ప్రపంచాన్ని ఏలుతున్న సింహాసనం కాదు. ఇప్పుడు
కేవలం వాడి దేశాన్ని మాత్రమే ఏలుతుంటాడు. 62 వారాలు అయిపోగానే అధికారం వాడి చేతులను కొట్టివేయబడుతుంది కదా. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న స్టేజ్లో లేడు ఆయన. ఎక్కడున్నాడు? కేవలం వాడి రాజ్యాన్ని మాత్రమే ఏలుకుంటాడు. ఆ రాజ్యంలో ఉన్న సింహాసనం మీద ఆ ఉగ్రత పాత్ర కుమ్మరించబడినప్పుడు అతని రాజ్యం మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ సిరియానే అనుకుందాం, ఆ సిరియా దేశం అంతా ఏమైపోతుందట? చీకటి కమ్ముకుంటుంది. భూమి అంతా కాదు, అతని రాజ్యము మీద చీకటి కమ్ముకుంటుంది. అతడు సింహాసనం ఎక్కడైతుందో దాని మీద ఉగ్రత పాత్ర కుమ్మరించబడింది. ఆ రాజ్యము చీకటితో కమ్ముకొని ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆ రక్తము, నదులు, సముద్రాలు అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. భయంకరమైన పుళ్ళు కంటిన్యూ అవుతుంటాయి. ఇన్ని వేదనలు అనుభవిస్తూ చీకట్లో ఉంటారు. ఎట్లుంటుంది చెప్పండి పరిస్థితి? ఇంత వేదన అనుభవిస్తున్నా మారు మనసు మాత్రం పొందరట. దేవుని ఇంకా దూషిస్తుంటారట. దేవుడే ఇన్ని కష్టాలు పెడుతున్నాడు మాకు, దేవుడు మంచోడు కాదు అని దేవుని దూషిస్తూ ఉంటారట. ఇదంతా తప్పు, దేవుందే అన్నట్టు చేస్తారు. నెక్స్ట్ 12వ వచనం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలగా చూచితిని. ఆగండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, 6వ దూత తన పాత్రను ఎక్కడ కుమ్మరించాడు? యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచునట్లు దాని నీళ్లు ఎండిపోయాను. రైట్, జాగ్రత్తగా గమనించండి. అర్మగెద్దోను అనే ఒక యుద్ధం లాస్ట్కి జరగబోతుంది. దానికి ప్రిపరేషన్ జరుగుతుంది 6వ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు. యూఫ్రటీస్ నది ఉంటుంది. ఈ నది దాటుకొని తూర్పు రాజులు ఇజ్రాయెల్ మీదకి దండెత్తి రావాలంటే ఈ నది దాటుకొని రావాలి. వాళ్ళకి సహకరించడానికి ఈ నది ఏం చేస్తుందంట? ఎండిపోతుంది. నది ఎండిపోయిన తర్వాత ఇది జస్ట్ ప్రిపరేషనే. మళ్ళా సాతాను యొక్క త్రిత్వం ఉంది కదా ఇక్కడ. ఆది మహాగఢ సర్పము, అబద్ధ క్రీస్తు, వాడి ప్రవక్త, ముగ్గురున్నారా? ముగ్గురులో నుండి 3 దురాత్మలు బయటికి వస్తాయట. 13వ వచనం మళ్ళీ చూడండి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగెదెన్ చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగాను సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. రైట్, ఇక్కడ గమనించండి. ఈ త్రిత్వము ఏది? సాతాన్ త్రిత్వం ఏంటి? ఘట సర్పము, అబద్ధ క్రీస్తు, వాడి ప్రవక్త. ఈ ముగ్గురులో నుండి 3 అపవిత్ర ఆత్మలు బయటికి వస్తాయి. కప్పల వంటి అపవిత్ర ఆత్మలట. వీటి పని ఏంటి? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు వెళ్ళి ప్రజలందరినీ కూడా ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధం చేయడానికని పురుకొల్పుతారు. అర్మగెద్దోను యుద్ధానికి సిద్ధపాటు జరుగుతుంది. అర్మగెద్దోను అనే ప్లేస్కి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రాజ్యాలని పురుకొల్పుతారన్నమాట. ఎందుకు? ఇదిగో దీని అంతటికీ కారణం ఈ ఇజ్రాయిలులే. ఇజ్రాయిల్ దేవుడు చేయబట్టే ఇంత పని అయింది. వాళ్ళు మాత్రం సేఫ్గా ఉన్నారు, మనకే నష్టాలు జరుగుతున్నాయి. సో అందరి కక్ష ఎవరి మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు? దేవుని ఏం చేయలేక దేవుని ప్రజలైన ఇజ్రాయిల్ మీద దాడి చేయాలని. ఒక్క దేశం కాదు, ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతాయి. ఆ రోజు ఇజ్రాయెల్ కూడా, ఇండియా కూడా ఉంటుంది. ఏ దేశం విడవబడదు. అన్ని దేశాలు ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకమైపోతాయి. ఎందుకు అవుతాయి? అపవిత్ర ఆత్మలు వాళ్ళని అలా ప్రేరేపిస్తాయి. భూమి మీద ఉన్న అన్ని దేశాలు, అది అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ చేస్తున్న దేశాలే కావచ్చు, ఒక టైం రాబోతుంది ఈ 3 దురాత్మలు ప్రపంచం యొక్క నలుమూలలో ఉన్న అన్ని దేశాలను పురుకొల్పి ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తడానికి ప్రిపేర్ చేస్తుంటాయి. సో ఈ 6వ ఉగ్రత పాత్ర ఏంటంటే అర్మగెద్దోను యుద్ధానికి సిద్ధపాటు. ఒకవైపు ఎఫ్రాటిస్ నది ఎండిపోతుంది. రాజులందరూ ఈజీగా ఇజ్రాయెల్ మీదకి దండెత్తి రావడానికి, అందరు విమానాలను రావాలంటే సాధ్యం కాదు. సైన్యాలు కూడా రావడానికి, వాళ్ళ యుద్ధ నౌకలు కూడా, యుద్ధ ట్యాంకర్స్ కూడా రావడానికి, రోడ్డు క్లియరెన్స్ చేయడానికి అన్నీ సహకరిస్తాయి. అన్నీ కలిపి ఇజ్రాయెల్ మీదకి దండెత్తి రాబోతున్నాయి. ఇది ఫైనల్ వార్. ఆల్రెడీ ఎండిపోయిందని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఇది కాదు,
జరగాల్సింది ఉంది. ఇంకా ఇన్ని జరిగిన తర్వాత జరగబోయే సంఘటన అది. అప్పుడే వార్తలు వచ్చేస్తున్నాయి, యూఫ్రటీస్ నది ఎండిపోయింది కదా, అప్పుడే ప్రవచనం నెరవేర్పు. నో, ఇప్పుడు కాదు. ఆ టైంలో ప్రపంచ దేశాలన్నీ రావాల్సిన టైంలో యూఫ్రటీస్ నది ఎండిపోవడం, ఆ ప్రవచనం నెరవేర్పు ఇంకా భవిష్యత్తులో ఉంది. 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను. అన్యజనముల పట్టణములను కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతయును మద్యము గల పాత్రను మహాబబులోనుకును ఇవ్వవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. రైట్. సో లాస్ట్గా దేవుడు భూమి మీద ఉన్న ప్రజలని ఎలా శిక్షించబోతున్నాడు? ఒక పెద్ద భూకంపం కలుగుతుంది, దానికి తోడుగా మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపం కలిగను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపం ఎప్పుడు కలగలేదు. 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 12వ వచనం. 6:12. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజురపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానములు తప్పెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. ఇప్పుడు మరలా 16వ అధ్యాయంలోకి రండి, 20వ వచనం. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. అంటే అర్థం ఏంటి? వాటి స్థానములు తప్పెను. అంటే 6వ ముద్ర నెరవేర్పే ఇక్కడ మనకు కనబడుతుంది. 7వ ఉగ్రత పాత్ర అంటే ఈ 2వ అర్ధవారం యొక్క ముగింపు దినములలో జరిగే సంఘటనలు. హర్మగెద్దోను యుద్ధానికి ప్రిపరేషన్ జరుగుతుంది. అదే టైంకి దేవుడు వచ్చి ఈ భూమి మీద మిగిలిన ప్రజలని ఎలా శిక్షించబోతున్నాడు అనే విషయము 7వ ఉగ్రత పాత్ర చూస్తున్నాం. భయంకరమైన వడగండ్లు కురుస్తాయి. ఇంకా భూమి అంతం కాదు, అప్పుడే ఇది ఫైనల్ కాదు. భూమి మీద ఉన్న ప్రజలు భయంకరమైన వేదన గురి చేయబడుతుంటారు. మరణ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది, కానీ ఇంకా భూమి మీద ప్రజలు ఉంటారు. అది అంతం కాదు. కొంతమంది మరణాన్ని నుండి చచ్చిపోవాలని అనుకుంటారు కానీ చావరు. ఫైనల్ కాదు ఇది. ఇది అయిపోయిన తరువాత అర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. 6వ ఉగ్రత పాత్ర కుమ్మరించడం ప్రిపరేషన్ అయింది. కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక ప్రజలు ఇంత వేదన అనుభవిస్తూ ఉంటారు కదా, అప్పుడు విసిగిపోతారు. ఇక ఆ ఇజ్రాయెల్ ప్రజలు నాశనం చేసేద్దాం, ఆ దేవుని సంగతి ఏంటో చూద్దామని ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఇజ్రాయెల్ మీదకి దండెత్తి రాబోతున్నారు. అదే అంతిమ యుద్ధం.